హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ మ్యాంగో వెరైటీ వచ్చండి కట్టిమోని మ్యాంగో. కట్టిమోని మ్యాంగో కూడా నాన్ సీజన్ అండి. ఇప్పుడు జూన్ నెలాఖరు, ఈరోజు 28వ తారీఖు జూను. ఇప్పటికి మళ్ళీ కాయలు ఇలా తయారవుతున్నాయి అనమాట అండి. ఇది 2 టైమ్స్ కాచిదండి. ఇది కూడా మంచి రకం, కానీ కాయ మాత్రం యూనిక్ షేప్ రాదండి. కొంచెం షేప్ డిఫరెంట్గా వస్తుంది, కానీ టేస్ట్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కొత్తగా మ్యాంగో తోటల్లో ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ వెరైటీని కూడా ఎంచుకోండి, పర్లేదు. ఎందుకంటే బాగా వెనకాల వచ్చే రకం, బాగా ముందు వచ్చే రకంగా ఉంటుంది కాబట్టి, కాయలు లేని రోజుల్లో కాయలు వస్తాయి కాబట్టి మనకి కాస్ట్ కూడా బాగుండొచ్చండి. టేస్ట్ పరంగా అయితే సూపరు, షేప్ అయితే యూనిక్ షేప్ రాదు, మంచి రకం. ఈ కట్టిమోని మ్యాంగోని కూడా మీరు పెంచి ప్రయత్నం చేయండి. సప్తగిరి నర్సరీ మొక్కలు అందుబాటులో ఉన్నాయని తోటలు వేసిన వాళ్ళు పంపిస్తాం. అలాగే 4-5 మొక్కలు పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చండి, మీరు అవి కూడా పంపించి ఏర్పాటు చేస్తాం. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో చూపించాను. జూన్ నెలాఖరు అండి. ఇప్పుడు జూన్ నెలాఖరుకి వచ్చాం మనం. చూడండి మా దగ్గర ఈ కుండీల్లో కాసిన కాయలు అనమాట అండి. ఈ కట్టిమోని మ్యాంగో కూడా మ్యాంగో వెరైటీల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్లో మియాజాకి, బనానా మ్యాంగో, కట్టిమోని మ్యాంగో, నామ్దాక్మై, అలాగే టామీ అట్కిన్స్, పల్మార్ మ్యాంగో, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రకాలండి, బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మేము ఈ తోటల్లో మామిడి తోట వేసినప్పుడు ఇవి కూడా మీరు వేసుకుని 100 మొక్కల్లో ఒక 20 మొక్కలు, లేకపోతే 4 ఎకరాలు అయితే 1 ఎకరం వేసుకుంటే మంచిదండి. ఎందుకంటే వెనక ముందు వచ్చి కాయలకి ఆ ఇంపార్టెంట్ ఉంటుందండి. కాయలు అయిపోయిన రోజుల్లో కాయలు వస్తాయి కాబట్టి, మనకి ఇప్పుడు అంతా ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది కాబట్టి అండి, మన సీజన్ అయిపోతే వేరే రాష్ట్రాల నుంచి మనకు వచ్చేస్తున్నాయి. వాళ్ళ సీజన్ అయిపోతే మన రాష్ట్రాల నుంచి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ బాగుంది కాబట్టి ప్రతి చోటకి కాయలు అందుబాటులో దొరుకుతున్నాయి అందరికీ కూడా. ట్రాన్స్పోర్ట్ బాగుంది కాబట్టి ఇలాగ ప్రతి కాయకి కొంచెం కవర్ కట్టుకున్నట్లయితే మనకి ఈగపోటు పడకుండా, ఈగల బారిన పడకుండా రక్షించుకోవాలండి. రాబోయే రోజులన్నీ కూడా పంటని కాపాడుకోగలిగితేనే పంటను తినగలుగుతాం, లేకపోతే అనేక రకాల ఈగలు, పురుగులు, మైట్స్ పాడు చేసి పంటను పాడేసి వస్తుంది. ఈ సంవత్సరం చాలా మ్యాంగో డ్యామేజ్ చేసినండి ఈగలు. చాలా మంది రైతులు కొయ్యకుండా వదిలేయడము, పాడేయడము, డ్రైనేజీలు పక్కన పోయడము, రోడ్ల పక్కన పాడేయడం జరిగింది. అలా కాకుండా చిన్న బేబీ స్టేజ్లోనే కవర్ కట్టుకోవాలండి. ఈ స్టేజ్ కంటే ఇంతకన్నా చిన్నప్పుడే కవర్ కట్టాలండి. మేము కూడా కట్టడం కొంచెం లేట్ అయింది, అయినా సరే ఈగలు పొడకుండా ఉంటాయని చెప్పి కడుతున్నాం అనమాట. ఈ కట్టిమోని మ్యాంగోని కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇది సప్తగిరి నర్సరీ, బోరిలంక, రాజమండ్రి రూరల్. ఈ మొక్కలకు తోటలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఫోన్ నెంబర్ పెడతాం, వీడియో కింద సంప్రదించండి. మొక్కలు పంపించి ఏర్పాటు అయితే చేస్తాం.